ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు మదర్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. మీలో తల్లి సమానులందరికీ హ్యాపీ మదర్స్ డే. మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో ఈ మదర్స్ డే సందర్భంగా దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చి మన జీవితంలో ఆయన ఏమై ఉన్నాడు అని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు కదా. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఈయన ఈ లోకములో మనకివ్వబడిన తల్లి కంటే మనకు ఉన్నటువంటి గొప్ప తల్లి యేసుప్రభు. యేసుప్రభు మనకు తల్లి, తండ్రి, స్నేహితుడు, అనేక విధాలుగా ఆయన మనకు వర్తిస్తాడు. అయితే ఈ లోకములో ఒకవేళ తల్లి మనల్ని విడిచినా, ఈ లోకములో ఒకవేళ తల్లి మనల్ని మరిచినా, ఆయన ఎప్పుడు మరిచే విడిచే తల్లి కాదు. ఆయన అంటున్నాడు, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. మన దుఃఖంలో, వేదనలో, నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు మన తల్లి తండ్రి కంటే కూడా పరిగెత్తుకుంటా ముందు వచ్చి ఆదరిస్తాడు. చాలామంది నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటారు. చెడిపోయి పాపములో, శాపములో, భయంకరమైనటువంటి లోక సంబంధమైనటువంటి వ్యసనాల్లో చిక్కుకుపోయినటువంటి పిల్లల నిమిత్తం తల్లులు వచ్చి ఏడ్చి 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 వారి బాధంతా చెప్పుకుంటూ ఉంటారు. చెప్పిందే 10 సార్లు చెప్తూ ఉంటారు. వెంటనే నేను, అమ్మా నువ్వు చెప్పావు కదా, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు బాధపడొద్దు, నువ్వు భయపడొద్దు అంటే వారు ఇచ్చేటువంటి జవాబు ఏంటంటే, ఏం చేస్తాం సార్, కన్నపేగు. తల్లి ప్రేమ అటువంటిది. అయితే తల్లి ప్రేమతో పాటు తల్లి ఆదరణ కూడా ఎక్కువ. తల్లికి క్షమాపణ ఎక్కువ ఉంటుంది. తల్లి ప్రేమ ఎంత భయంకరమైనటువంటి బిడ్డలనైనా తిరిగి ప్రేమించి 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 వారి కొరకు ఎంపర్లాడేదిగా ఉంటుంది. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. మొదటిగా ఆయన మనకు గొప్ప తల్లి. ఉదయకాల సమయంలో ఒకవేళ తల్లిని కోల్పోయి ఉన్నావా, తల్లి ప్రేమను కోల్పోయి ఉన్నావా, బాధపడద్దు, భయపడద్దు. నీ తల్లి ఉన్నప్పుడు నిన్ను ఎలా ఆదరించేదో ఆయన నీ తల్లి కంటే గొప్పవాడై ఆయన నిరంతరము నిన్ను ఆదరించేవాడు, ప్రేమించేవాడు. కాబట్టి మదర్స్ డే సందర్భంగా దేవుడు మనకు ఒక గొప్ప తల్లిగా, శాశ్వతమైన తల్లిగా ఉన్నాడని నువ్వెంతనో స్తుతించి, నువ్వెంతగానో సంతోషించి ప్రభువులో ఎంతగానో పరవశించాల్సిన అవసరం. ఎందుకంటే ఒకని తల్లి ఆదరించినట్లు ఆదరిస్తాడు. ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకుని ప్రతి విషయంలో కృంగిపోయినప్పుడు, వేసారిపోయినప్పుడు, దిగులు చెందినప్పుడు ఆదరించే తల్లిగా దేవుడు ఉన్నాడని బలం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు నువ్వు అడుగులు వేయగలిగితే గొప్ప ఆదరణ దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోగలవు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను ఆదరిస్తానన్నావు. అవును ప్రభువా, నువ్వు తల్లి వలె ప్రభు మమ్మల్ని ఆదరించే దేవుడు. మేము కృంగిపోయినప్పుడు లేవనెత్తే దేవుడు, మేము పడిపోయినప్పుడు ప్రభు మమ్మల్ని బలపరిచే దేవుడు, మేము జారిపోయినప్పుడు మాకు చేయిచ్చే దేవుడు ప్రభువా. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో కృంగిపోయి ఉన్నారు, ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో వేదన పడుతూ ఉన్నారు, ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో తల్లిని పోగొట్టుకుని ఉన్నారో వారందరి జీవితంలో ప్రభువా నాయన నువ్వు శాశ్వతమైనటువంటి తల్లిగా ఉండి ప్రభువా వారిని ఆదరించి ఈ మదర్స్ డే దినమున ప్రభువా తండ్రి నాయన నేనున్నాను అని మాతో మాట్లాడినందుకు వందనాలు. నువ్వు లేవనెత్తి నీ ప్రజలు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.